ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం అభాసు పాలవుతోంది. 2 విడతలుగా జరిగిన కార్యక్రమాల్లో హడావుడి చూపించిన అధికారుల్లో ఇప్పుడు నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొక్కలు నర్సరీలకే పరిమితమయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో హరితహారం కార్యక్రమం అటకెక్కుతోంది. జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటామని అధికార యంత్రాంగం చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మొదటి, 2వ విడత పూర్తయినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నా అనుకున్న టార్గెట్ మాత్రం పూర్తి చేయలేదన్న విమర్శలున్నాయి. మొదటి, 2వ విడతలో అటవీ శాఖతో పాటు డ్వామా, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో మొక్కలు నాటారు. 3వ విడత హరితహారం కోసం మరికొన్ని శాఖలు కూడా మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేస్తున్నాయి. మరోవైపు నాటిన మొక్కల్ని అధికారులు పట్టించుకోకపోవడంతో చాలా వరకు చనిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. హరితహారం కార్యక్రమం మొదలుపెట్టిన కొన్ని రోజుల్లో ఈ హైవే నుంచి కూడా చెట్లకు నీళ్లు వేయకపోవడం అనేది మనం కళ్ళతో చూసాము. ఇంత పరిశ్రమ తీసుకుని అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించారో మాకైతే తెలియదు. అదేవిధంగా గ్రామాల పొంటి కూడా మేము ఎన్నో చూస్తున్నాము. గుంతలతో మీరు ఒక ఎమ్మెల్యే గారు వస్తారు అనగానే నాయకులు చుట్టుముడతారు, అంతకుమించి ఆ ఫోటో దిగుతారు, వెళ్ళిపోతారు తప్పితే హరితహారం మీద కొంచెం కూడా శ్రద్ధ చూపలేదు. 3వ విడత హరితహారం కార్యక్రమం కోసం ఇప్పటికే నర్సరీలో మొక్కలు పెంచుతున్నారు. హరితహారాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారనేది ఆరోపణలే అంటున్నారు. 225 మొక్కలు ప్లాంటింగ్ చేయాలి జూన్ జూలై 2017 2017కి. సో 2.25 crores. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 184 lakhs, 16 lakhs, హార్టికల్చర్ 25 lakhs. 161 నర్సరీలో వర్క్ స్టార్ట్ అయింది, ప్రైమరీ బెడ్ స్టార్ట్ అయింది, బ్యాక్ ఫిల్లింగ్ స్టార్ట్ అయింది. సో డిసెంబర్ 15 ముందుకు అన్ని రెడీ చేస్తే డిసెంబర్ 15 తర్వాత ఓన్లీ వాటరింగ్ అండ్ అదర్ మెయింటెనెన్స్. హరితహారంలో నాటిన మొక్కలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని జనం కోరుతున్నారు. పథకంపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.